చెప్పి 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి వేద విద్య నేర్చుకోవడానికి గురుకులానికి వెళ్తున్నటువంటి చిన్నపిల్లలుగా మారిపోయి భవతి భిక్షాందేహి అన్నారు. 3 కోయిలలు ఒకసారి పిలిస్తే ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా వినిపించింది ఆవిడ. చక్కగా ఆ 3 పిల్లల్ని తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టుకుంది. ఆవిడకి పిల్లలు లేని పాపం. తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి పంచపక్ష ప్రమాణాలతో భిక్ష పెట్టడానికి సిద్ధపడుతోంది. అప్పుడు విష్ణుమూర్తి అన్నట్ట, అమ్మ మీరు భోజనం పెట్టడానికి మేము భోజనం చేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు ఒక నియమం ఉంది. మేము భోజనం చేసే వరకు మీరు మాకు భోజన పదార్థాలు వడ్డించేటప్పుడు వివస్త్రగా ఒంటి మీద నూలు పోగు లేకుండా అన్న పదార్థాలు వడ్డించాలని కోరుకున్నారట. ఆశ్చర్యపోయింది అనసూయాది. ఇదేంటి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు, అగ్ని మహర్షి కూడా ఇప్పుడు ఇటువంటి ఆచారంతో మాట్లాడలేదని చెప్పి జ్ఞాన దృష్టితో చూస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కనిపించారు. ఆశ్చర్యపోయింది. త్రిమూర్తులు వాళ్ళ లోకాలను వదిలిపెట్టి ఇలా రావడం ఏమిటి, నన్ను పరీక్షించడం ఏంటని చెప్పి ఆశ్చర్యపోయి వెంటనే ఆది పరాశక్తి అమ్మవారికి గన్నం పెట్టినమ్మా, అగ్ని మహర్షి యొక్క పాదములు తప్ప అన్య పురుషుడిని అడిగిన మహాపురుషుడు కనుక నేను అయ్యుంటే నన్ను పరీక్షించడానికి వచ్చినటువంటి త్రిమూర్తుల ముగ్గురు కూడా రోగజ్ఞానం తెలియని 3 రోజుల పసిపిల్లలుగా మారిపోవాలని కోరుకుందట. ఉత్తర క్షణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు కూడా రోగజ్ఞానం తెలియనటువంటి పుట్టిన 3వ రోజు పుట్టి పసిపాపలు ఎలా ఉంటారో అలా మారిపోయి క్యారమని ఏడుస్తున్నారట. ముగ్గురిని 3 ఉయ్యాల్లో పడుకోబెట్టి 3 సీసాల్లో పాలు పోసి వాళ్ళు కోరుకున్న విధంగా పాలు పడుతోంది ఆవిడ. అప్పుడు పైన చూశారు దుర్గాలక్ష్మి సరస్వతుల ముగ్గురు కూడా. నారద మహర్షి ఏమిటి విచిత్రం అంటే, మీరు వెళ్ళి పరీక్షించమన్నారు కదా, పరీక్షించడానికి వెళ్ళారు, పరీక్షించబడ్డారు, పసిపాపలు ఆడుకుంటున్నారు ఆవిడ ఒళ్ళో, మీరు